ఆయన ఇవాళ ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు, మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతదా? నీ పక్కలుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పిండు, చంద్రశేఖరరావు మీద దొంగ నోట్ల కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లు ఉందని. ఆనాడు ఎవరో ఒక నాయకుడు ఆయన ఎంబడి ఉండేట ఆయన దొంగ నోట్లలో దొరికితే చంద్రశేఖరరావు కూడా అందులోనే ముద్దాయి అని నేనలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. దొంగ నోట్లు ముద్రించే మీ చరిత్ర నేను తూడుపుతే పోతుందా? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేసిన మీ చరిత్రను నేను చెరపాలన్నా జరుగుతుందా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్న మీ హామీ నేను తూడు చేస్తే పోతుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను పేదోళ్ళని చేసిన మోసానికి ఈరోజు నేను ఒకవేళ చెరపాలనుకున్న మీ చరిత్ర చెడిపోతుందా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణలో 1200 మంది బిడ్డలను పొట్టన పెట్టుకుంటువే, ఆ 1200 మంది శవాల మీద మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ద్రోహిగా చరిత్రలో నిలబడిపోయినరే. మీరు ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని నేను చెడపదలుచుకుంటే కూడా చెడుతుందా? మీ చరిత్ర దొంగ పాస్పోర్ట్లు, మీ చరిత్ర దొంగ నోట్లు, మీ చరిత్ర దళితులను దగా చేసిన చరిత్ర, మీ చరిత్ర తెలంగాణ ఉద్యమకారులను దోకా చేసిన చరిత్ర, మీ చరిత్ర నేను చెరపదలుచుకున్నా చెరిగేదేనా అని నేను అడుగుతున్నా హరీష్ రావు గారిని. అందుకే మీ చరిత్రను ఎవ్వడు చెరపలేరు. శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా పాపాల భైరవుడుగా తెలంగాణ ఉన్నంతకాలం చంద్రశేఖరరావు పాపాల భైరవుడు అని తెలంగాణ చరిత్రలో ఉంటుంది హరీష్ రావు గారు. దీన్ని ఎవ్వరు చెరపలేరు. ఇది తెలంగాణ సమాజానికి అంత తెలుసు. అందుకే నేను ఏం ప్రయత్నం చెయ్యా, మీ చరిత్రను కావాలంటే మా కార్యకర్తలకు చెప్పి గోడల మీద రాపిస్తా ఎప్పటికి ఉండేటట్టు. మా రామ్మోహన్ రెడ్డి గారు సూచన ఎత్తున పరిగెంత రాపిరు ఆయన పాస్పోర్ట్ల దందా దొంగ నోట్ల దందా గురించి గోడల మీద రాపిస్తే కానీ వాళ్ళ గొప్పతనం ప్రజలకు తెలియదు.